హాయ్ గాయస్, మనమైతే ఇలా ఫుడ్ ఒక పికిల్ అయితే స్టోర్కి వచ్చేసినాం. మన వెనకాల ఉంది, ఇది మల్కాజ్గిరిలో ఉంది. మనకు అన్న అయితే నేను ఆర్డర్ కొట్టడానికి వచ్చినప్పుడు అయితే అన్న మీ వీడియో తీసుకోవచ్చా, మీ పికిల్ గురించి చెప్పచ్చా అంటే చెప్పచ్చు అన్నాడు. సరే అన్న అయితే లోపల ఉన్నాడు, మనమైతే లోపలికి వెళ్దాం. ఇక్కడనే ప్రోడక్ట్ తయారు చేస్తారు, ఇక్కడ నుంచే సేల్ చేస్తారు. మనం వాళ్ళని అయితే పర్మిషన్ అయితే తీసుకున్నాం. అక్క మనమైతే లోపలికి వెళ్ళి వచ్చేసినాం. ఇవన్నీ పికిల్స్ అన్న, ఇవన్నీ పికిల్స్ స్నాక్స్ ఉన్నాయి, మళ్ళీ పౌడర్స్ కూడా ఉన్నాయి కదా. కొంచెం వివరంగా మాకు చెప్తారా? ఇవన్నీ అన్నిట్లో మనం ఏమి ఆర్టిఫిషియల్ కలర్ యూజ్ చేయం, మనం ఇంట్లో చేసుకున్నట్టే చేస్తాం. ఇట్లా ప్రిజర్వేటివ్స్ వేయము, ఏం వేయము. ఇంకా మనం వాడే నూనె కూడా వచ్చేసి నువ్వుల నూనె వాడతాం అన్నమాట. నువ్వుల నూనె మనం ముందు ఎట్లా చేసుకుంటుండే మన పురాణ కాలంలో అట్లనే చేస్తాం మొత్తం సేమ్. ఇప్పుడు మీరు ఏ పికిల్ తిన్నా కానీ మీకు వేరే వేరే టేస్ట్ వస్తుంది ప్రతిదీ. మీరు బయట కొన్నారు అనుకోండి, తిన్నాక ఎండింగ్ కి మీకు వెనిగర్ టేస్ట్ వస్తుంది. అమ్మా అట్లా వెనిగర్ టేస్ట్ రాదు మన దాంట్లో. ఎందుకంటే మనం ఏం ప్రిజర్వేటివ్ యూజ్ చేయం, మనం అన్ని చిన్న చిన్న బ్యాచెస్ లలోనే చేస్తాం కాబట్టి ఫ్రెష్ ఉంటుంది మన దగ్గర ఎప్పటికీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయన్న? ఇప్పుడు మన దగ్గర ఒక 20 టైప్ పికిల్స్ ఉన్నాయి ఇక్కడ ఈ ముంగట. ఇక్కడ ముంగటనే 20 టైప్ పికిల్స్ ఉన్నాయి. ఏమేమిటి అన్న అవి? ఇది ఆవకాయ అంటే మనం నార్మల్ రెగ్యులర్ గా ఆంధ్రాలో చేసుకునే మ్యాంగో, మామిడికాయ. ఇది సేమ్ మ్యాంగోతోనే అల్లం వెల్లుల్లి వేసి చేస్తారు కదా. అల్లం వెల్లుల్లి ఒకసారి చూడొచ్చా? మనకు అంటే ఇది పిక్కిలో ఇట్లా ముక్కలు లెక్క ఉంటాయి, ఇలా సొప్పు లెక్క ముక్కలు పెద్ద చిన్న చిన్న సొప్పులు ఉన్నాయి కదా. అట్లనే మనకు ప్రైస్ ఇక్కడ వేస్తారా లేకపోతే ప్రైస్ అక్కడ ఉన్నట్టుంది కదా? ఇక్కడ ఉన్నట్టు ప్రైస్. ఇప్పుడు నీ వీడియో చూసి వీడియో చూపించిన అనుకో, నాకు వచ్చి నేను వాళ్ళకి 15% ఆఫ్ ఇస్తాను. 15% ఆఫ్ ఇస్తారా? 15% 15% ఆఫ్ 15%. ఈ వీడియో చూపిస్తే ఎవరైనా వచ్చి 15% ఆఫ్. ఓ థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడు ఇవి అన్ని ఒక మామిడికాయలు అవి. ఈ కిందివన్నీ ఇప్పుడు ఇది మన నిమ్మకాయలో 2 వెరైటీ ఉంది. నార్మల్ నిమ్మకాయ, మళ్ళీ ఇట్లా మొత్తం నిమ్మకాయ దొడ్డుది చూపెట్టండి. ఇట్లా మొత్తం నిమ్మకాయ ఇట్లానే ఉంటుంది మనకి దీంట్లో. అంటే ఆ పికిల్స్ ఉంటాయి అందులో. ఇందులో పికిల్ ఉంటుంది, గ్రేవీ ఉంటుంది, ప్లస్ పికిల్స్ కూడా ఉంటాయి. ఇంకా కిందివన్నా గోంగూర, టమాటో. ఇవి గోంగూరయా? గోంగూర ఇది గోంగూర. ఇది గోంగూర. ఓ సారీ, ఇది గోంగూర. ఇదన్నా? ఇది ఆమ్లా, ఉసిరికాయ. ఇది కూడా అదేనా? ఇది కూడా ఉసిరికాయ. ఈ కిందివి పచ్చి చింతకాయ. ఇది చింతపండు. మళ్ళీ అల్లం పచ్చడి. ఇప్పుడు ఇవి ఎన్ని గ్రామ్స్ ఉంటుంది అన్న? ఇది చిన్న ప్యాకెట్ వచ్చేసి 250 గ్రామ్స్. ప్రైస్ వచ్చేసి 175 రూపీస్. పెద్ద ప్యాకెట్ వచ్చేసి 500 గ్రామ్స్, అది 295 రూపీస్. ఇక్కడ ప్రైస్ కూడా మనకు మెన్షన్ చేసారు కదా మంచిగా. 295. ఇక్కడ స్నాక్స్ మీరే చేస్తారు? స్నాక్స్ మనమే చేస్తాము. చాలా పొద్దున వచ్చేదాకా ఏం లేవు అంటే సేల్ అయిపోతుంటాయి తొందర రోజు సేల్ అయిపోతుంటాయి, రోజు నింపుతాం, రోజు పోతుంటాయి. ఇట్లా మీరు మొత్తం అంటే మీకు బయట షాప్ ఉందా, ఇది ఆన్లైన్? ఒకటే షాప్. ఇక్కడ నుంచే మనం ఫోన్లలో మాట్లాడి ఆర్డర్లు తీసుకొని ఇప్పుడు ఊబర్లో పంపిస్తారు. మీకు ఎట్లా కాంటాక్ట్ అవుతారన్న వీళ్ళు? వాట్సాప్ లో కాంటాక్ట్ కావచ్చు, మా వెబ్సైట్ ఉంది thepicklstory.com, ఆడ కాంటాక్ట్ కావచ్చు. అక్కడ నుంచి కాంటాక్ట్ చాలా మంది అవుతారంటారా? రోజుకు ఎంత సేల్ చేయగలుగుతారు అన్న ఈ పికిల్స్? మనం మినిమం ఎంత కాదనుకున్నా ఒక 20-30 వేలు అవుతాను. 20-30 వేలు సేల్ చేయగలుగుతూ ఉంటారు ఇక్కడ నుంచి. అమ్మ చాలా మంచి బిజినెస్. మీకు ఆ వెబ్సైట్ నుంచి? మన వెబ్సైట్, వాట్సాప్ లో మనకు ఫోన్ చేసి అన్ని చూసుకొని. ఇవి మురుకులు ఉన్నట్టున్నాయి కదన్నా? ఇవి మురుకులు. ఇది అల్లం వేసి చేస్తాం అనమాట. మా దగ్గర మురుకులు అన్ని మనం నూనె తీసేస్తాం దాని నుంచి. నూనె అలా సైకినాలు కూడా ఉన్నట్టు నూనె తీసే మిషన్ ఉంది మన దగ్గర. అది ఒకసారి ఫ్రై అయినాక నూనె తీసేస్తాం మొత్తం. మీకు అటుకులు కూడా ఉన్నట్టున్నాయి కదా? స్నాక్స్ మళ్ళీ ఇవి అన్న? స్నాక్స్ ఇవన్నీ పొడిలు మనకి. మళ్ళీ ఇవి ఎలా ప్రిపేర్ చేస్తారు? ఇవన్నీ కూడా ఇక్కడనే ప్రిపేర్ అయితే. దీంట్లో మీరు మంచిగా దోశ పైన, ఇడ్లీ పైన, లేకపోతే రైస్ పైన వేసుకొని తినచ్చు. సైడ్ కి పెట్టుకొని పెట్టుకొని పొడిలాగా ఉంటాయి. పొడిలాగా అన్ని. ఇందులో ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి అన్న? 21 రకాలు ఉన్నాయి మన దగ్గర. దీంట్లో ఇది అన్నిటికంటే ఫేమస్ బెండకాయ పొడి అనేసి. బెండకాయ పొడి? దీంట్లో బెండకాయ పీసెస్ ఉంటాయి, మొత్తం ఫ్రై చేసిన బెండకాయ పీసెస్ ఉంటాయి దీంట్లో. సో మీరు వేసుకుంటే ఒక గ్రేవీ లెక్క అయిపోతుంది ఇది డైరెక్ట్.
దీంట్లో వాటర్ ఏది కలపడం అవసరం లేదు, ఏం అవసరం లేదు, డైరెక్ట్ పొడి మంచి ఉడుకుడుకు అన్నంలో తినేయచ్చు అన్నట్టు. ఉడుకుని అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇవన్నీ మన దగ్గర అప్పడాలు పాపడాలు కూడా ఉంటాయి, మీరే ఇవి ప్రిపేర్ చేస్తారు? ఇవన్నీ ఇక్కడే చేస్తాం. ఇదేంటైనా కారందా? ఇది కారం, ఎల్లిపాయ కారము, గార్లిక్ చిల్లీ ఫ్లేక్స్ మనం పిజ్జా పైన బ్రెడ్ పైన వేసుకొని గార్లిక్ బ్రెడ్ లెక్క తయారు చేసేసుకోవచ్చు. ఇదన్నా అది కర్రీ మసాలా, మనము కర్రీస్ లో వేసుకొని దాని టేస్ట్, ఇప్పుడు మీరు చికెన్ మసాలా అది ఇది అని వేసుకుంటారు కదా. ఇది ఎంత ప్రైస్? ఇది 99 రూపీస్. 80 గ్రామ్స్ 80 గ్రామ్స్ 99 రూపీస్. ఇంకా ఇవే అన్న ఐటమ్స్ అయితే మనకు ఇవన్నీ ఐటమ్స్ ఉంటాయి. స్వీట్స్ కూడా చేస్తాం కొన్ని, ఇట్లా అరిసెలు ఇవన్నీ, కానీ ఒకటి ఆర్డర్ పైన చేస్తాం. ఒకటి ఆర్డర్ పైన, ఎందుకంటే మనది ఏంది, మన లాజిక్ ఏంది, ఫ్రెష్ ఉంటేనే కస్టమర్కి ఇష్టమవుతుంది. సో మనం రోజు ఫ్రెష్ గా తయారు చేసి ఇస్తాం. ఈ పికిల్స్ అంటే స్టోర్ అయిపోతాయి కాబట్టి ముందే ప్రిపేర్ చేసుకుంటాం. ఒక 5 కిలోలు 10 కిలోలు. వేరే మ్యాంగో అయితే మనం ఆల్మోస్ట్ 1000 కిలోల దాకా పెట్టుకుంటాం మొత్తం సంవత్సరానికి. ఇవే ముందే ప్రిపేర్ చేసి పెట్టేస్తాం. సంవత్సరానికి ఒక 1000 కిలోల దాకా పెట్టుకుంటాం. చేతితోనే చేస్తారు మీరు అంతా? అంతా చేతితోనే, ఇంకేం ఇది ఉండదు ఇక్కడ. ఓకే అన్న, మీ స్టోర్ పేరు పికిల్ స్టోరా? ద పికిల్ స్టోరీ కార్ఖానా. మీరు ద పికిల్ స్టోరీ అని గూగుల్లో కొడితే వచ్చేస్తుంది, మనదే వస్తుంది. మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా వస్తుందా? అక్కడ నుంచి లాగిన్ అవుతూ ఉండొచ్చు. నేను చెప్తా, కావాలంటే కూడా 6301698298. మళ్ళీ ఒకసారి అన్నని అడుగుదాం, నెంబర్ చెప్తున్నా అన్న నెంబర్ చెప్పండి. 6301698298. ఇది అన్న వాళ్ళ నెంబరు. ఇదైతే అన్న వాళ్ళ స్టోరు. మనకు వచ్చి మనం ఇక్కడ పికిల్స్ అయితే చూసుకోవచ్చు. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. మనకు పికిల్స్లలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయన్న? పికిల్స్లలో 20 పికిల్స్ ఉన్నాయి, పొడిలలో 21 పొడిలు ఉన్నాయి, స్నాక్స్ లో ఒక 10-15 స్నాక్స్ ఉన్నాయి. మనం కొంచెం ముందొస్తే ఇంకా చాలా చూపెట్టే వాళ్ళమాట, కానీ అయిపోయిందట. అన్నయ్య పొద్దున్నే అన్ని అమ్ముడు అంటుడు. స్టోర్ ఎన్ని 24 hours ఓపెన్? మనం మార్నింగ్ 9 ఓపెన్ చేస్తాము, ఈవినింగ్ 8 దాకా ఉంటుంది. అంటే ఇప్పుడు ఊబర్ లాగా ర్యాపిడ్ లో మీరే పెడుతుంటారు? మనమే పంపించేస్తాం. జస్ట్ మనకు ఫోన్ చేసి చెప్తే ఆ నంబర్ వాళ్ళు బుక్ చేసుకుంటే మీరు పెట్టేస్తారు? నేనే బుక్ చేస్తా కావాలంటే కూడా. మీరు జస్ట్ నాకు ఆర్డర్ పెట్టి ఇక్కడ కావాలి పలానా డెలివరీ అని చెప్తే చాలు. ఎక్కడన్నా మనం చిన్న ఊరు ఉండని పెద్ద ఊరు ఉండని ఎక్కడన్నా డెలివరీ చేస్తాం. వీళ్ళే డెలివరీ చేస్తారంట. అన్న మీ పేరు ఏం? నేను శశాంక్. శశాంక్. ఈ స్టోరీ ఎన్ని అన్న పెట్టి? ఇది మేము పెట్టి ఆల్మోస్ట్ 5 years. 5 years అవుతుంది. 5 years అవుతుందంట. నేను వచ్చి చూడగానే ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి. అన్న ఇలా అయిపోయిందంటే తమ్ముడు మాకు సేల్ అయితే తొందర అయిపోతుంటది, దానికి లేట్ ఏం లేదు. ఇంకా నువ్వు అంత ఎంత అవుతుందా? 11 అవుతుందా? 12 అవుతుంది. 12కే మన స్టోర్లు అన్ని ఖాళీ అయిపోయినాయి. ఒక పికిల్స్ అయితే చాలా చేసుకున్నారు కాబట్టి స్టోర్ అవుతున్నాయి. ఈ స్నాక్స్ మీరు ఎప్పటికప్పుడు చేస్తుంటారా? ఎప్పటికప్పుడు ఇప్పుడు తయారైతేనే ఉంటాయి అవి. ఒక స్వీట్స్ అనేది ఆర్డర్ పైన చేస్తాం అంతే. ఓకే అన్న వాళ్ళది మీ లొకేషన్ చెప్పండి అన్న. మనది కార్ఖానా సికింద్రాబాద్ లో వస్తుంది. పికిల్ స్టోరీ అని మీరు గూగుల్లో కొడితే మీరు ఇడికి రీచ్ అయిపోవచ్చు డైరెక్ట్ గా. ఓకే అన్న. అన్న అయితే మనకి ఇప్పుడు పికిల్స్ చూపెట్టడం కాదు, నువ్వు టేస్ట్ చూసి ఆ తర్వాత మన సబ్స్క్రైబర్లకు కూడా నువ్వు జెన్యూన్గా వాళ్ళకు రివ్యూ ఇవ్వాలి అనేసి మనకు అన్న అయితే మనకు పికిల్స్ ఇచ్చిండు. ఏమన్నా పికిల్స్ మనకు 3 పికిల్స్ అయితే ఇచ్చిండు. అవి ఏంటి అన్న? ఇది వచ్చేసి ఆవకాయ ఒకటి, ఆలపకాయ అంటే మ్యాంగో జింజర్ గార్లిక్తోని, ఇంకా ఉడికిన తొక్కు. 3 అయితే మనకి ఇచ్చేసిండు అన్న. నువ్వు టేస్ట్ చేసి మన సబ్స్క్రైబర్కి జెన్యూన్గా నువ్వు రివ్యూ అయితే ఇవ్వు అని అన్నాడు. థ్యాంక్స్ అన్న. మనకు టేస్ట్ చేసి దాని తర్వాతనే చెప్పు వాళ్ళకి ఎట్లుంది అనేది. ఉట్టిగానే చెప్పాక ఎట్లుందో అట్లానే చెప్పు. ఓకే ఫ్రెండ్స్, మనం టేస్ట్ చేసి ఈ వీడియో కూడా పెడితే నేను టేస్ట్ చేసేటప్పుడు అంటే ఇదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అంటిల్ దెన్ బాయ్ బాయ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి అన్నది ఛానల్.